తాజా అంశం చూస్తున్నాం. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని నాయరోరిపల్లెలో పెద్ద గోతులు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో అర్థం కాక గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే ఓ నీటి ట్యాంకు కూలి భూమిలోకి కూరుకుపోయింది. గ్రామంలో 15 చోట్ల పెద్ద గోతులు పడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామంలో పర్యటించారు. వర్షాలతో పాటు మట్టిలో లోపం ఉందని తేల్చి గ్రామం ఖాళీ చేయాలని సూచించారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామస్తులను తరలించేందుకు, ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. శనివారం రాత్రికి కొందరిని పక్క గ్రామాలకు తరలించారు. మరికొందరు గ్రామం విడిచేందుకు విముఖత చూపుతున్నారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల భూమి కుంగిపోతుందని, మొత్తం గ్రామానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని, ఊరు విడిచి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని నాయరోరిపల్లెలో పెద్ద గోతులు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో అర్థం కాక గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే ఓ నీటి ట్యాంకు కూలి భూమిలోకి కూరుకుపోయింది. గ్రామంలో 15 చోట్ల పెద్ద గోతులు పడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామంలో పర్యటించారు. వర్షాలతో పాటు మట్టిలో లోపం ఉందని తేల్చి గ్రామం ఖాళీ చేయాలని సూచించారు. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామస్తులను తరలించేందుకు, ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. శనివారం రాత్రికి కొందరిని పక్క గ్రామాలకు తరలించారు. మరికొందరు గ్రామం విడిచేందుకు విముఖత చూపుతున్నారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల భూమి కుంగిపోతుందని, మొత్తం గ్రామానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని, ఊరు విడిచి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరేమో ఖాళీ చేయమంటున్నారు. ఖాళీ చేసి ఏడపోయి ఉండాలా? చుట్టాలు ఇంటికి పోతే 1 రోజు 2 రోజులు పెట్టుకుంటారు. 3వ రోజు ఏమో మా ఊరికి ఏమేమి రావాలి కదా. మాకు ఏడన్నా మా సమస్యకి ఏడన్నా చూపిస్తే పలానా సాట పోయి ఉండు అంటే మాకు ఇల్లు స్థలాలైనా ఇల్లు అయినా ఇచ్చే అప్పుడైనా ఖాళీ చేస్తాం. ఊరు అప్పుడు దాకా ఊరు ఖాళీ చేయము. ఉన్నపలంగా ఖాళీ చేయమంటారు. ఉన్నపలంగా పోవాలంటే ఎక్కడికని పోవాలా? మాకేం పక్కన ఇల్లు ఉండయా? ఏమన్నా ఉండయా? చుట్టాలు ఇళ్ళకి పోయినా కానీ 1 రోజు 2 రోజులు ఉండగలుగుతాం. మళ్ళీ మా ఊరికి మేము రావాల్సిందే కదా. మాకు ఉన్నపలంగా మాకు ఏడన్నా స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తే మేము పోయి అక్కడికి ఉండేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం. గత 10-15 రోజుల నుంచి మా ఊర్లో వర్షం విపరీతంగా కురుస్తున్నది సార్. దీంతో ఈ గుంతలు అనేది పడడము ఇప్పుడు ఫస్ట్ తూరి మనకు ఎప్పుడు జరగని ఇంత జరిగిపోయింది. దీనికి మేము భయాందోళనగా భయపడుతున్నాము. నైట్లో పండుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఈ వర్షం వలన ఇంకా వర్షం వస్తుందేమో, భూమి కుంగిపోతుంది, ఎక్కడెక్కడ కుంగిపోతుంది అనేది మాకు చాలా భయంగా ఉంది. గత 10 రోజుల నుంచి వర్షాలు పడడంతో బుగ్గవంక ప్రాజెక్టు ఉన్న నీళ్లు రావడం, ఆ ప్రవాహం వల్ల ఇక్కడ బొంగలు పడ్డాయని చెప్పి భూమి కుంగిపోతూ ఈ గ్రామం పర్యవేక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా నీళ్లు పోతున్నాయి లోపలి కానీ చూడని వచ్చే వాళ్ళే ఉన్నారు. కానీ అధికారికంగా వచ్చి ఇది ఏం జరుగుతుంది, ఒక్క అధికారైనా వచ్చి దీని లోపం అనేది ఇంతవరకు కనిపించకుండా ఊరికే వచ్చాము, చూసాము, విజిట్ ఏదో ఆఫీసులో పొద్దుబాకు ఇక్కడ విజిట్ వచ్చినట్టు పోతున్నారు తప్పక పై అధికారులు కానీ ఈ గ్రామాన్ని పర్యవేక్షించి ఇప్పటికైనా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పడం అయితే ఎవరు లేదు. రాత్రిపూట ఇళ్లలో ఉంటారు. ఇల్లు కుంగిపోయిందంటే ఎంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడతారో తెలియడం లేదు. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని నాయరోరిపల్లెలో పెద్ద గోతులు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయో అర్థం కాక గ్రామస్తులు ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే ఓ నీటి ట్యాంకు కూలి భూమిలోకి కూరుకుపోయింది. గ్రామంలో 15 చోట్ల పెద్ద గోతులు పడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామంలో పర్యటించారు. వర్షాలతో పాటు మట్టిలో లోపం ఉందని తేల్చి గ్రామం ఖాళీ చేయాలని సూచించారు.
గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామస్తులను తరలించేందుకు ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. శనివారం రాత్రికి కొందరిని పక్క గ్రామాలకు తరలించారు. మరికొందరు గ్రామం విడిచేందుకు విముక్త చూపుతున్నారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల భూమి కుంగిపోతుందని, మొత్తం గ్రామానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని, ఊరు విడిచి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.